ఈ రోజు మన సంఘం ప్రస్తావన కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి సమాజానికి సంఘం ఉన్నది, ప్రతి కులానికి సంఘం ఉన్నది. ఆ సంఘం ద్వారా మనకి ఎన్నో అవకాశాలు మనం సాధించుకుంటాం కాబట్టి సంఘం అనేది అవసరం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాలి కులస్తుల గుర్తింపు లేని సమయంలో 1982లో మన వడై నారాయణ గారు, లెనుగుడి మెంగేష్ పటేల్ గారు, గుడ్డూలి శ్యామరావు గారు, కొట్రంగే హనుమంత్ గారు, ఇంకా పెద్దలు కొందరు కలిసి సెంగ ఇస్తారి గారు, ఇలాంటి పెద్దలందరూ కలిసి మరి ఆ రోజు మన సంఘానికి ముహూర్తం పెట్టి మాలి సంక్షేమ సంఘంగా రిజిస్టర్ నెంబర్ 13 1982లో దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు సంఘపరంగా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. గతం లోపల మన సంఘపరంగా ఎన్నో సాధించుకోవడం జరిగింది. మనకు బీసీ సర్టిఫికేట్ తీసేసినప్పుడు ఆదిలాబాద్ పెద్ద బహిరంగ సభ జరిపి మళ్ళీ అప్పటి చంద్రబాబు నాయుడు తలలు వంచి మెడ వంచి మనం అందరం బీసీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అంటే మనం అందరం ఐకమత్యంగా ఉంటే తప్పకుండా మనకి ఏం కావాల్సిందో అది సాధించుకుంటామని మనం అప్పుడు తెలుసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు మాలి కులస్తులు మహాత్మా జ్యోతిరావు పుల్లే వారసులైన మాలి కులస్తులం, ప్రపంచం గర్వించదగ్గ మహానుభావుని వారసులం మాలి కులస్తులం. ఈ రోజు కూలీలైన మీరున్నాం మనం. దాని కొరకు మన పెద్దలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో మన మాలీలకు మన భార్య కులస్తులకు మరి బీసీ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మనకు చాలా అన్యాయం జరుగుతుందని గ్రహించి మరి ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా మనం ముందుకు పోవాలంటే ఇంతకుముందు పెద్దలు చెప్పిర్రు మనం ఎంత చదువు చదివినా మనకు ఉద్యోగాలు వస్తలేవు. చాలా ఎక్కువ చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, కానీ ఎస్టీ సర్టిఫికేట్ వస్తే కొంచెం చదివిన ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఎస్టీ సర్టిఫికేట్ వస్తే మన కులస్తులు చేస్తున్న పోడుకుల్లో పట్టాలు వస్తాయి. మనకు ఎస్టీ సర్టిఫికేట్ వస్తే మనకి ఎన్నో లోన్లు దొరుకుతాయి. పెద్ద పెద్ద పెట్రోల్ పంపులు పెట్టుకోవచ్చు, రైస్ మిల్లు పెట్టుకోవచ్చు. సామాజికంగా భద్రత ఉంటుంది. మనకు ఎస్టీ అట్రాసిటీ కేసులు కావు. ఆర్థికంగా బలపడచ్చు. ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎస్టీ హోదా కోసం పోరాటం చేస్తున్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పారు మన కులం నుండి ఒక ఎమ్మెల్యే కావాలని. ఒకవేళ ఎస్టీ హోదా వస్తే మనం ఇంటికి ఒకరు ఎమ్మెల్యే అయినట్టే, ఇంటికి ఒకరు ఎమ్మెల్యే అయినట్టే. ఎమ్మెల్యే చేయలేంత పని మనకు ఆ ఎస్టీ సర్టిఫికేట్ చేసి పెడుతుంది. దాని కొరకే మనం ఎస్టీ హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం, రస్తా రోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు కూడా అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాం. కేసీఆర్ మన కాబట్టి తెలంగాణ రాష్ట్రం అయితే 2వ రోజు ఎస్టీ హోదా ఇస్తారని చెప్పిండు. కానీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళా 2వ ఎన్నికైనప్పుడు మన పోరాటాలను గుర్తించి మన ఐకమత్యాన్ని గుర్తించి మనం ఎస్టీ హోదా కోసం ఒకసారి ఆసిఫాబాద్ ధర్నా చేసినాం. ధర్నా చేస్తే మన మాలి కులస్తులు నాతో సహా ఏడుగురి మీద కేసులు అయినాయి. 3 సంవత్సరాలు మేము ఆసిఫాబాద్ కు కోర్టు నడిచాం. 3 సంవత్సరాలు నడిచాం. లాస్ట్ కేసు కొట్టేసిండు. దాని తర్వాత మళ్ళీ ఎన్నో రస్తా రోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం. ఎందరో మంది మినిస్టర్లు కలిసినాం, ఎంపీలకు కలిసినాం. మన పెద్దలందరూ వందల కొద్దీ మనం అప్లికేషన్లు పెట్టినాం. దాని కొరకు మన కేసీఆర్ గుర్తించినప్పుడు 2002లో ఎస్టీ జాబితాను చేర్చడానికి ఏదైతే ఎస్టీ కులస్తులకు 10% రిజర్వేషన్ పెంచుతుందో అందులో భాగంగా మాలి కులస్తులు కూడా ఎస్టీ హోదా కొరకు కేంద్రానికి తీర్మానం రాసి పంపారు. ఆ తీర్మానం కాపీలు ఉన్నాయి, దాంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు. దాని కొరకు మేము 2003 జూలై 28 తారీఖు రోజున నేను నా సొంత ఖర్చుతో నాతో పాటు అప్పుడు మరి ఎవరు వచ్చిండు, ఆది నామదేవ్ కావచ్చు, గుండూలి శ్యామరావు, ఇంకా కొంతమంది గౌతమి గోపాల్, ఒక 4 మిత్రులు ఢిల్లీకి వెళ్ళాం. అప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. అప్పుడు మన సెంట్రల్ ట్రైబల్ మినిస్టర్ రేణుకా సింగ్ గారికి కలిసి మా వినతి పత్రం ఇచ్చినాం. అమ్మ మరి మా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి మీరు పంపింది, మీరు కేంద్రంలో అమలు చేస్తే మాకు ఎస్టీ హోదా వస్తుంది, మరి మా ఫైల్ ఎక్కడుంది ఆమె చెప్పింది. ఇప్పుడు దేశంలో 14 రాష్ట్రాల నుంచి వినతి పత్రాలు వచ్చినాయి. అందులో ఒకటి మీది. తప్పకుండా ఎన్నికల ముందు 14 రాష్ట్రాలతో పాటు మీకు కూడా వస్తుందని చెప్పి వాగ్దానం చేసింది. కానీ ఎన్నికలు వచ్చినాయి. బీజేపీ గవర్నమెంట్ ఆ దప్ప కూడా మన రిజర్వేషన్ ప్రక్రియను మొదలు పెట్టలేదు. ఒకసారి మళ్ళా 2వసారి ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల లోపల మరి బీజేపీ నుండి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, మన సిర్పూర్ తాలూకాలో గెలిచిన పాలవ హరీష్ బాబు కూడా మరి ప్రతిసారి 10 సభల 10 సమావేశంలో మీరు మాలి కులస్తులు నాకు సహకరించండి, మా నాన్నని గెలిపించిండు, మా అమ్మని గెలిపించిండు, ఒకసారి నన్ను గెలిపిస్తే తప్పకుండా మీరు ఎస్టీ వదిస్తానని చెప్పేసి వాగ్దానం చేసిండు. దాని కొరకు మరి మనం చాలా మంది మాలి కుల బాంధవులు మరి ఓట్లు వేయడం జరిగింది. మరి మన ఓట్లతో సీట్ ఎక్కిన తర్వాత హరీష్ బాబు గారు ఇప్పటి వరకు కూడా మరి ఎక్కడ మాలి కులస్తుల కోసం ప్రస్తావించడం లేదు. మరి 2 సంవత్సరాలు అయింది కాబట్టి మాలి కుల బాంధవులు, మాలి కుల సంఘ నాయకులు ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఇప్పుడు ఇంతకుముందే మన
వసంతరావు గారు చెప్పిండు ఈ 2-3 రోజులలో ఆయన కలిసేది ఉందని. తప్పకుండా ఆయనతో పాటు మన రాష్ట్రం లోపల ఎవరైతే 10 మంది ఎంపీలు ఉన్నారో గేడెం నాగేశ్వర సహా వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందిస్తాం. దాని కొరకు మరి సంఘ నాయకులందరూ మండలం నుంచి 4-5 అధ్యక్షులతో పాటు మిగతా యాక్టివ్ ఉన్నటువంటి సంఘ నాయకులను కొంచెం ఆర్థికంగా ట్రైన్ ఛార్జీలు బస్ ఛార్జీలు పెట్టుకునే స్తోమతంలో సంఘ నాయకులందరి మండలానికి 5 పేర్లు సెలెక్ట్ చేసి ఒక 35 నుండి 40 మంది టీం ఏర్పాటు చేసి ఆ టీం తోని మంచి కార్యాచరణ చేసి మరొకసారి మరి ఢిల్లీకి వెళ్లి ఆ ఢిల్లీ ఇప్పుడు ఎవరైతే మరి కేంద్రంలో ట్రైబల్ మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ మరోసారి కలిసి ఇంకోసారి వినతిపత్రం ఇచ్చి మన ఎస్టీ హోదాను ముందుకు తీసుకెళ్లే విధంగా మరి రాష్ట్ర కమిటీ ప్రయత్నం చేస్తుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి అధికారం ఉంటే ఏం చేయొచ్చు అనేది ఒక ఉదాహరణ చెప్తా. మనం గత 30 సంవత్సరాల నుండి ఎస్టీ హోదా కోమటోళ్లకు, పాపనోళ్లకు, మార్వాడీలకు, వెల్మోళ్లకు, రెడ్లకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే వాళ్లకు 10% రిజర్వేషన్ రాత్రి అమలు చేసింది. దాంతో పాటు ఇప్పుడు మనకు రావాల్సిన ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. మనకు గతం రోజు జరిగిన డిఎస్సీలో మన మాలికుల విద్యార్థులకు మరి 14-15 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేకుంటే ఇంకో 10 మందికి వస్తుండే. అంటే మనకు రావాల్సిన బీసీ కోట్లకు రావాల్సిన ఉద్యోగాలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ అంటే అధిక ఉన్నత వర్గాలకే అగ్రవర్ణాలకే మరి ఉద్యోగాలు ఇస్తుంది. కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద కూడా పోరాటం చేయాలి. అదేవిధంగా మనకు కావాల్సిన ఎస్టీ హోదా కోసం కూడా పోరాటం చేయాలి. ఎవరైతే 10 మంది ఎంపీలు ఉన్నారో, ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మెడలు వంచి మనం మరొకసారి పోరాటం చేయాలి. పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. రస్తా రోకో చేయాలి, ధర్నాలు చేయాలి. అవసరం అంటే గుజరాత్ లో రైలు రోకో చేసిండు, 12 మంది చచ్చిపోయి 52 మందికి గాయాలైనాయి. ఆ విధమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండండి. అవసరం ఉంటే సిరుపు కాడిన రైల్లోకి చేద్దాం. మనం తప్పకుండా పార్లమెంట్ నడిచేటప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే గానీ పార్లమెంట్ లో ప్రస్తావన రాదు. బీజేపీ ప్రభుత్వం మన ఎస్టీ హోదా కోసం ప్రయత్నం చేయదు. కాబట్టి దాని కొరకు కూడా మరి మీరందరూ ఐకమత్యం ఉండి రాబోయే కాలంలో సంఘపరంగా ఎలాంటి కార్యాచరణ చేసినా దాన్ని మీరందరూ సహకరించడానికి సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇంత కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా మనకు రిజర్వేషన్ వర్తించినప్పుడు వాడు